నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో రెటీనా స్థానభ్రంశం ప్రమాదమా, చిన్నారులకు టమాటా ఫ్లూ ముప్పు, బెల్లాన్ని ఇలా తీసుకుంటే ప్రయోజనాలు ఎన్నో, ప్రోస్టేట్ గ్రంథి పెరిగిందా, ఇంకా హెల్త్ టిప్. మన చెంపలపై ఎవరైనా గట్టిగా చరిచినప్పుడు కళ్ళ ముందు చుక్కలు కనిపిస్తాయి. అయితే చెంపలపై ఎవరూ కొట్టకుండానే మనలో కొంతమందికి తరచుగా కళ్ళ ముందు చుక్కలు మెరుపులు కనిపిస్తూ ఉంటాయి. కళ్ళ ముందు నీడలు, ఏవో ధూళి కణాలు తేలియాడుతున్నట్లుగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితికి రెటినాల్ డిటాచ్మెంట్ను కారణంగా చెప్తారు డాక్టర్లు. కంట్లో సమస్యలతో పాటు చూపును కబళించే రెటినాల్ డిటాచ్మెంట్కు గల కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంటిని కెమెరాతో పోలుస్తుంటారు. కెమెరాలో ఉన్నట్టే మన కంట్లో కూడా పైన కార్నియా, మధ్యలో లెన్స్, వెనకవైపు చివర రెటీనా అనే పల్చటి పొర ఉంటాయి. మన కంటి కార్నియా నుండి వెలుతురు ప్రవేశించి అది లెన్స్ ద్వారా ప్రయాణం చేసి చివరకు రెటీనా మీద పడి దాని తాలూకు సంకేతాలు దృష్టినాడి ద్వారా మెదడుకు వెళతాయి. అప్పుడు మనం ఫలానా వస్తువును చూశాం అనే విషయం తెలుస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడ ఏ చిన్నపాటి తేడా వచ్చినా కంటి చూపు దెబ్బతింటుంది. రెటీనానే తీసుకుంటే 2 సమస్యలు ప్రధానంగా కంటి చూపును దెబ్బతీస్తుంటాయి. ఒకటి డయాబెటిక్ రెటినోపతి, అంటే డయాబెటిస్ నియంత్రణలో లేకపోవటం వల్ల రెటీనా దెబ్బతినడం. రెండోది రెటినల్ డిటాచ్మెంట్, అంటే రెటీనా పొర విడిపోవడం, రెటీనా ఉండాల్సిన స్థానంలో ఉండకుండా విడిపోయినట్టుగా అవడం అన్నమాట. ఇలా రెటీనా విడిపోతే కంట్లో రక్తనాళాల నుండి రెటీనా కణాలకు అందాల్సిన పోషణ దెబ్బతింటుంది. దీంతో రెటీనా పూర్తిగా దెబ్బతిని మొత్తంగా కంటి చూపుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంటుంది. రెటీనా అనేది మన కంటి లోపలి భాగము. మన కంట్లో మామూలుగా చూపు కోసం 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి కంటి నల్లగుడ్డు, కార్నియా అని అంటాము. రెండవది లెన్స్, కటకం అని అంటాము. మూడవది రెటీనా. ఈ రెటీనా అనేది మనం చూసే వస్తువుల ప్రతిబింబాలను తీసుకొని వాటి సంకేతాలు మన మెదడుకి పంపిస్తుంది. దీని ద్వారా ఆ సంకేతాలను బట్టి గుర్తించి మన మెదడు నుంచి అది మళ్ళీ సంకేతాలు వెనక్కి తీసుకురావడం వల్ల మనం వస్తువుల్ని, మనుషుల్ని గుర్తించగలుగుతాము. ఈ రెటీనాలో కొన్ని సందర్భాల్లో నీరు చేరుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. ఈ నీరు చేరుకోవడం లేదా ఉండాల్సిన స్థలం నుంచి కొంచెం ముందుకి రావడాన్ని రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. ఈ రెటినల్ డిటాచ్మెంట్ అనేది అప్పుడే పుట్టిన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఏ వయసులో ఉన్నా రావచ్చు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో, నెలలు నిండకుండా పుట్టిన పసిపిల్లల్లో రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని అంటాము. దీంట్లో రెటినల్ డిటాచ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండవ గ్రూప్లో చూస్తే ఎక్కువ మైనస్ పవర్ ఉన్న వాళ్ళకి, ఈ అద్దాలు పెట్టుకున్నప్పుడు మైనస్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో రెటినా పల్చగా ఉండడము, దాంట్లో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడటము, దాని నుంచి రెటినల్ డిటాచ్మెంట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. మూడవది మధుమేహం, డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా రెటినల్ డిటాచ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నాలుగవది కంటికి కానీ తలకి కానీ ఏదైనా దెబ్బ తగిలితే దానివల్ల కూడా రెటినా వెనక నీరు చేరుకొని రెటినల్ డిటాచ్మెంట్ అనేది రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ రెటినా ముందు కొంచెం వాపు ఉండడము, యువిఐటిస్ అని అంటాము, లేదా రెటినా ముందు కానీ వెనక కానీ ఏదైనా ట్యూమర్, క్యాన్సర్ లాంటివి వచ్చినప్పుడు దాని నుంచి కూడా రెటినల్ డిటాచ్మెంట్ అనేది రావచ్చు. ఈ రెటినల్ డిటాచ్మెంట్ 3 రకాలుగా ఉంటుంది. మొదటిది రెగ్మెండోజీనస్ రెటినల్ డిటాచ్మెంట్, అంటే కన్ను రెటినాలో చిన్న రంధ్రం ఏర్పడి దాని నుంచి నీరు చేరుకొని రెటినల్ డిటాచ్మెంట్ రావడం, ఇది రెగ్మెండోజీనస్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. రెండవది ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్. ముఖ్యంగా మధుమేహం ఉన్న వాళ్ళల్లో ఇటువంటి రెటినల్ డిటాచ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళల్లో, మధుమేహం ఉన్న వాళ్ళల్లో రెటీనా ముందు కొంచెం రక్తం గడ్డకట్టి దాని నుంచి ఒక సన్న పొరలాగా వచ్చి అది రెటీనాని లాగడం అనేది చేస్తుంది. దాన్ని ట్రాక్షన్ అంటాము. ఈ ట్రాక్షన్ ద్వారా రెటీనా కొన్నిసార్లు ముందుకి జరిగి డిటాచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అని అంటాము. ఇక మూడవది ఎక్సుడేటివ్ రెటినల్ డిటాచ్మెంట్. కొంతమందికి కన్ను నరం లోపల కానీ, కన్ను లెన్స్ కటకం ముందు కానీ వాపు వచ్చి ఆ వాపు నుంచి రెటినల్ డిటాచ్మెంట్ రావచ్చు. కొంతమందికి క్యాన్సర్, కంటి లోపల ట్యూమర్ ఉండడం వల్ల కూడా ఈ రెటినల్ డిటాచ్మెంట్ రావచ్చు. దీన్ని ఎక్సుడేటివ్ రెటినల్ డిటాచ్మెంట్ అని అంటాము.
రెటినల్ డిటాచ్మెంట్ వచ్చిన వారికి మొదట్లో కొన్ని సంకేతాల ద్వారా మనం కనిపెట్టచ్చు. ఎలా అంటే కొంతమందికి కంటి ముందు చుక్కలు కనబడటము, గీతలు లేదా తెరల్లాగా కనిపించడం జరుగుతుంది. ఇవి రెటినల్ డిటాచ్మెంట్ వచ్చే అవకాశం ఉంది అని ఒక సంకేతం. కొంతమందికి సైడ్ చూపు, పక్క చూపు అనేది తగ్గడము, కంటి ముందర ఒక పరదా కప్పినట్టు బూజరగా కనిపించడము ఇలా కూడా రావచ్చు. ఈ రెటినల్ డిటాచ్మెంట్లో కొంతమందికి మెల్లగా చూపు తగ్గడము, కొంతమందికి ఒకేసారి మొత్తం చూపు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. సాధారణంగా మనం దేన్నైనా చూస్తే అంత స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మన కళ్ల ముందు ఉన్నట్టుండి సూక్ష్మమైన పురుగుల్లాంటివేవో గజిబిజిగా ఎగురుతున్నట్టుగా అనిపించడం, కళ్ల ముందు మిణుగుర్లు తిరుగుతున్నట్టు మెరుపులు కనిపించడం, కాస్త చూపు మసకబారినట్టు అనిపించడం, మనం చూసే వస్తువు చుట్టూరా ఉండే సైడ్ విజన్ తగ్గడం, మనం చూసే వస్తువుకు ఏదో పరదా కప్పినట్టుగా మసకగా కనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తే రెటీనాకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చిందేమో పరీక్ష చేయించుకోవాలి. సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వాళ్లలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. అలాగే ఇంట్లో పెద్దవాళ్లకెవరికైనా ఈ సమస్య ఉంటే కూడా తర్వాతి తరంలో ఈ రెటీనా విడిపోయే సమస్య కనిపించవచ్చు. రెటీనా డిటాచ్మెంట్ అనేది ఒక అత్యవసర సమస్య కాబట్టి దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలి. ఈ రెటినల్ డిటాచ్మెంట్ కనుక్కోవాలి అంటే మనం కంటి వైద్య నిపుణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కంటి లోపల డ్రాప్స్ వేసి కంటి నరం రెటీనాని పరీక్ష చేస్తాము. దీనికి వాడే పరికరాన్ని ఇండైరెక్ట్ ఆఫ్థాల్మోస్కోప్ అంటాము. ఈ ఇండైరెక్ట్ ఆఫ్థాల్మోస్కోప్ లోపల నుంచి మనం చూసినప్పుడు కన్ను లోపల ఉన్న రెటీనా అనేది ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. ఒకవేళ రెటినల్ డిటాచ్మెంట్ జరిగిన సందర్భంలో అది తెల్లగా కనిపిస్తుంది. తద్వారా మనకి రెటినల్ డిటాచ్మెంట్ ఉంది అని తెలుస్తుంది. రెండవ స్కానింగ్ పరీక్ష ఏమిటి అంటే బీ స్కాన్ అని అంటాము. కొన్ని సందర్భాల్లో లెన్స్ లోపల క్యాటరాక్ట్ డెవలప్ అయినప్పుడు వెనక ఉన్న రెటీనా కనపడదు. అటువంటి పరిస్థితిలో బీ స్కాన్ అనేది చేస్తాము. ఈ బీ స్కాన్ చేసినప్పుడు కూడా రెటినల్ డిటాచ్మెంట్ తెలుస్తుంది. రెటినల్ డిటాచ్మెంట్ అనేది మొదలవక ముందు కొన్నిసార్లు చిన్న చిన్న రంధ్రాలు ఇటువంటివి తెలిసినప్పుడు దానికి బరాజ్ లేజర్ అనేది చేస్తాము. ఈ బరాజ్ లేజర్ చేసినప్పుడు ఆ రంధ్రం చుట్టూ లేజర్ చేయడం వల్ల దాని నుంచి ఇంకా నీరు చేరకుండా రెటినల్ డిటాచ్మెంట్కి వెళ్లకుండా ఆపగలుగుతాము. ఈ రంధ్రాలు ఎక్కువగా మైనస్ పవర్ ఉన్న వాళ్ళల్లోనే వస్తుంది. ఇది కాకుండా పూర్తిగా రెటినల్ డిటాచ్మెంట్ అయ్యి వచ్చిన వాళ్ళల్లో మనకి 2 రకాలుగా సర్జరీలు ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది బకల్ సర్జరీ అంటాము. దాంట్లో కన్ను రెటీనాకి అవతల వైపు ఒక సిలికాన్ బ్యాండ్ అనేది పెట్టి రెటీనాని సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. రెండవది విట్రెక్టమీ సర్జరీ అంటారు. దీంట్లో రెటీనా ముందు అందరికీ మామూలుగా ఒక ద్రవం అనేది ఉంటుంది. దాన్ని విట్రియస్ అంటాము. ఈ విట్రియస్ని మొత్తము తీసేసి కన్ను నరాన్ని రెటీనాని మంచిగా సెటిల్ చేసి దాని చుట్టూతా లేజర్ చేసి ఎక్కడైతే రంధ్రం ఉందో దాని చుట్టూతా కూడా లేజర్ చేసి రెటీనాని పర్మనెంట్గా సెటిల్ చేయడం కోసమని ఒక సిలికాన్ ఆయిల్ అనేది కంటి లోపల ఇంజెక్ట్ చేస్తాము. ఈ సిలికాన్ ఆయిల్ అనేది కనీసం 3 నుంచి 4 నెలలు కంటి లోపల ఉంచడం వలన ఆ కన్ను నరం రెటీనా అనేది సెట్ అయ్యే అవకాశాలు చాలా బాగుంటాయి. 3-4 నెలలు అయిన తర్వాత రెటీనాకి బలము వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ఆపరేషన్ చేసి ఆ ఆయిల్ అనేది తీసివేస్తాం. కొన్నిసార్లు ఒకవేళ పేషెంట్ చాలా తొందరగా కనిపెట్టి చూపు తగ్గింది అని మొదటి దశలోనే రాగలిగితే అప్పుడు సిలికాన్ ఆయిల్ కూడా అవసరం ఉండదు. అటువంటి తరుణంలో గ్యాస్ ఇంజెక్షన్ చేసి కూడా రెటీనాని వెనకాల సరిచేయడం అనేది జరుగుతుంది. రెటినల్ డిటాచ్మెంట్ కనుక్కోనాలి అంటే ప్రతి పేషెంట్కి కూడాను రెటీనా చెకప్ మామూలుగా కంటి చూపు పరీక్ష కొనడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రెటీనా చెకప్ కూడా చేసుకోవాలి. రెటీనా చెకప్ అంటే కంట్లో డ్రాప్స్ వేసి కన్ను నరాన్ని పరీక్ష చేసేది. ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టిన పసిపిల్లలకి, మైనస్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, మధుమేహం ఉన్న వాళ్ళకి, కంటికి కానీ తలకి కానీ ఏదైనా దెబ్బ తగిలిన వాళ్ళకి, కన్ను నొప్పి, ఎక్కువగా కన్ను ఎర్రబట్టం ఇలా ఉన్న వాళ్ళందరికీ కూడా రెటీనా పరీక్ష చేయడం చాలా తప్పనిసరి. అదేవిధంగా 45 వయసు పైబడ్డ వారందరికీ కూడా ప్రతి కంటి చెకప్ పరీక్ష చేసినప్పుడు రెటీనా పరీక్ష కూడా చేయించడం తప్పనిసరి. ఈ విధంగా మనము మొదటి దశలోనే అంటే చిన్న రంధ్రాలు ఉన్న కన్ను నరం రెటీనా పల్చగా ఉన్న అది ముందుగా కనిపెట్టి అది డిటాచ్మెంట్ దాకా వెళ్లకుండా ఉండేట్టుగా మనం చికిత్స చేయగలుగుతాము. వయసు పైబడడం, ఏవైనా ప్రమాదాలు జరగడం, కొన్ని రకాల కంటి సర్జరీలు, వంశపారంపర్యంగా ఈ సమస్య ఉండటం అనేవి చాలా మందిలో రెటీనా డిటాచ్మెంట్ను తెచ్చిపెడుతుంటాయి.
కళ్ల ముందు ఏవైనా పురుగులు ఎగురుతున్నట్టు మిణుగుర్ల లాంటి ఫ్లాషులు వస్తున్నాయి అంటే డాక్టర్ని కలిసి రెటీనా సరిగ్గా ఉందో లేదో చెక్ చేయించుకుని రెటీనా డిటాచ్మెంట్ లాంటి సమస్య ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. టమోటా ఫ్లూ ప్రస్తుతం కేరళలో కలకలం రేపుతోంది. అయితే పెద్దలతో పోలిస్తే పిల్లలకు టమోటా ఫ్లూ సోకే ముప్పు ఎక్కువగా ఉంటోందని హెచ్చరిస్తోంది ల్యాన్సెట్ తాజా అధ్యయనం. దీన్ని నియంత్రించకపోతే పెద్దలకు ముప్పు తప్పదని పేర్కొంటోంది. టమోటా ఫ్లూ లేదా టమోటా ఫీవర్ను ఈ ఏడాది మే 6వ తేదీన తొలిసారిగా కేరళలోని కొల్లాం జిల్లాలో గుర్తించారు. ఇప్పటి వరకు 82 మంది చిన్నారులకు ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు గణాంకాలు చెప్తున్నాయి. టమోటా ఫ్లూ సోకిన చిన్నారులు అందరూ 5 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. కేరళతో పాటు తమిళనాడు, ఒడిశాలోనూ టమోటా ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. బాధితులకు దగ్గరగా మసలడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకుతుందని ల్యాన్సెట్ కథనం పేర్కొంటోంది. నాపీల వినియోగం, సురక్షితం కాని ఉపరితలాలను తాకడం, వస్తువులను నేరుగా నోట్లో పెట్టుకోవడం వంటి అలవాట్ల మూలంగా పిల్లలకు ఈ టమోటా ఫ్లూ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు. టమోటా ఫ్లూ ప్రాణాంతక ఇన్ఫెక్షన్ కాకపోయినా కోవిడ్ అనుభవాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, మరో మహమ్మారి విజృంభణకు తావు ఇవ్వరాదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. టమోటా ఫ్లూ సోకిన వారిలో జ్వరం, అలసట, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ లక్షణాలకు టమోటా ఫ్లూ వైరల్ ఇన్ఫెక్షన్ కారణం కాకపోవచ్చని, అవి డెంగీ లేదా గన్యా జ్వరం అనంతర ప్రభావాలు అయి ఉండొచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు. ఓవైపు కరోనా ఇంకా పూర్తిగా తగ్గకపోవడం, మరోవైపు మంకీ పాక్స్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో టమోటా ఫ్లూ విషయంలో నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని, తగిన జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చక్కెర అందుబాటులోకి వచ్చాక ఇవాళ బెల్లం వాడకం బాగా తగ్గిపోయింది. నిజానికి చక్కెరతో పోలిస్తే బెల్లంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అజీర్తి, మలబద్ధకం, రక్తహీనత, నెలసరిలో చిక్కులు, ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు బెల్లం ఒక చక్కటి పరిష్కారంగా పనిచేస్తుందని చెప్తారు నిపుణులు. అయితే బెల్లాన్ని ఒకటే కాకుండా దాన్ని ఇతర పదార్థాలతో కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. బెల్లాన్ని ఏ పదార్థాలతో కలిపి తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. తీపి పదార్థమైన బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు బి కాంప్లెక్స్, సి, D2, E వంటి విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇన్ని పోషక విలువలు కలిగిన బెల్లాన్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటే మనకు చాలానే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. రోజు కాస్త బెల్లం తీసుకోవటం వల్ల బీపీ అదుపులోకి వస్తుంది. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం దొరుకుతుంది. రక్తహీనత మాయమవుతుంది. ఇలా బెల్లం చేసే మేలు ఎంతో. అయితే దీన్ని నేరుగా కంటే ఇతర పదార్థాలతో కలిపి తీసుకుంటే ఇందులోని సుగుణాలు రెట్టింపై ఎన్నో అనారోగ్యాల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతారు. బెల్లాన్ని కొద్దిగా నెయ్యిని కలిపి తీసుకుంటే మలబద్ధకం ఇట్టే తగ్గిపోతుంది. అలాగే బెల్లానికి కొద్దిగా ధనియాల్ని చేర్చి తీసుకుంటే నెలసరి సమయంలో అధిక రక్తస్రావం తగ్గుతుందని చెబుతారు నిపుణులు. బెల్లానికి కొద్దిగా సోంపును కలిపి తీసుకుంటే నోటి దుర్వాసన క్రమంగా దూరమవుతుంది. దంతాలపై పాచి పేరుకుపోకుండా ఉంటుంది. జుట్టు రాలిపోతున్నప్పుడు కొద్దిగా బెల్లానికి గుప్పెడు మెంతుల్ని కలిపి రోజూ తీసుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది. వెంట్రుకల కుదుళ్లు దృఢంగా మారతాయి. తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. బెల్లానికి కొద్ది మొత్తంలో ఆలివ్ గింజల్ని కలిపి తీసుకోవటము మంచిదే. మనం తీసుకునే ఆహారంలోని ఫోలిక్ ఆమ్లం, ఐరన్ను శరీరం త్వరగా గ్రహించేందుకు ఇది తోడ్పడుతుంది. ఇక చర్మంపై ఏర్పడిన పిగ్మెంటేషన్ని తగ్గించటంతో పాటు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. దగ్గు, జలుబు, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నప్పుడు బెల్లానికి నువ్వుల్ని కలిపి తింటే బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. బెల్లానికి గుప్పెడు పల్లీలను కలిపి నిత్యం తింటూ ఉంటే ఒంట్లో బలం పెరుగుతుంది. ఆకలి అదుపులో ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచటంలో బెల్లం బాగా పనిచేస్తుంది. బెల్లానికి కొద్దిగా పసుపు కలిపి తీసుకుంటే ఒంట్లో వ్యాధి నిరోధకత పుంజుకుంటుంది. బెల్లానికి కొద్దిగా శొంఠి పొడిని కలిపి తీసుకుంటూ ఉంటే జ్వరం తీవ్రత క్రమంగా తగ్గుతుంది. శరీరంలో వాపులు ఇట్టే తగ్గుముఖం పడతాయి. మలి వయసులో తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం వెనుక
షుగర్ జబ్బుతో పాటు మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల కూడా ఓ కారణమే అంటారు డాక్టర్లు. ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల మూలంగా అతిమూత్రం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం వంటి ఇబ్బందులు తప్పించి ఇదేమంత పెద్ద ప్రమాదకరమైనదేమీ కాదు. కానీ కొంతమందిలో ఇవే లక్షణాలతో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా మొదలవ్వచ్చు. కాబట్టి ఒక వయసు వచ్చాక ప్రోస్టేట్ గ్రంథి పనితీరుపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల మూలంగా తలెత్తే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బీపీహెచ్ అంటే ఏంటి? బీపీహెచ్ అంటే ఇంగ్లీష్లో మనం బినైన్ ప్రాస్టాటిక్ హైపర్ప్లేషియా అంటే ప్రాస్టేట్ అని నార్మల్ గ్రంథి మన జెంట్స్లో మాత్రమే ఉంటుంది, మూత్రనాళం చుట్టూ ఉంటుంది. దీనిది నార్మల్గా ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు ఉంటుంది. ఇది వయసు పెరిగే కొద్దీ దాని సైజ్ పెరిగి మూత్రనాళం మీద ప్రెషర్ పెట్టినప్పుడు దీన్ని మనం బీపీహెచ్ అంటే ప్రాస్టేట్ యొక్క బినైన్గా వాపు అంటే క్యాన్సర్ కానీ బినైన్ కండిషన్ అంటే మైనర్ కండిషన్ అన్నట్టు అర్థం. ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదలకు కారణాలేంటి? ప్రాస్టేట్ గ్రంథి అనేది మనం చెప్పుకున్నట్టు మూత్రనాళం చుట్టూ ఉండే గ్రంథి. మగవారిలో 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల తర్వాత వయసు పెరిగే కొద్దీ దీని యొక్క సైజ్ పెరుగుతూ స్లోగా అది మూత్రనాళం మీద ప్రెషర్ పడుతుంది. ఇది హార్మోన్స్, మనం టెస్టోస్టిరాన్ ఇవన్నీ హార్మోన్స్ ఏదైతే వయసు వల్ల మార్పు వస్తాయో ఈ గ్రంథిలో కూడా హార్మోన్ రెస్పాన్సిబిలిటీలో మార్పు వచ్చి ఆ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఈ సైజ్ పెరగడం జరిగి ఈ ప్రాస్టేట్ గ్రంథిలో వాపు వస్తుంది. ఇది యూనివర్సల్గా ప్రతి మగవారిలోనూ కొద్దిగా అయితే వాపు అయితే ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంథి పెరగటం వల్ల తలెత్తే సమస్యలేంటి? చాలామందికి వయసు మీరిన వారిలో మొట్టమొదటిగా తలెత్తే సమస్య రాత్రిపూట నిద్ర లేవడం, యూరిన్ కోసం. ఒకళ్ళు ఫస్ట్ రోజుకు ఒక నైట్ ఒకసారి పడుకున్నాక ఒకసారి మూత్రం కోసం నిద్రలేస్తారు. కొన్నిసార్లు 2 సార్లు అవుతుంది. కొన్నిసార్లు సివియర్గా అయినప్పుడు గంటకి మూత్రం లేవాలనిపిస్తుంది. సో కామన్గా మనం ఫేస్ చేసే సమస్య ప్రాస్టేట్ గ్రంథిలో నైట్ టైం నిద్ర లేవడం అనేది మోస్ట్ కామన్ సిమ్టమ్. తర్వాత కొందరిలో డే టైంలో కూడా ఈ ప్రాబ్లం ఎఫెక్ట్ అయ్యి డే టైంలో కూడా తరచూ మూత్రంకి వెళ్ళడము, మూత్రం అర్జెంటుగా రావడము, లేదంటే మూత్రంలో మంట రావడము, మూత్రం స్పీడ్ తక్కువగా వస్తుందని అనిపించడము, మూత్రం కోసం ముక్కాల్సిన రావడము, మూత్రం ఎంత పోసినా ఇంకా ఉన్నట్టు అనిపించడము, ఇవన్నీ మన ప్రాస్టేట్ గ్రంథి యొక్క వాపు యొక్క సిమ్టమ్స్. సో కొందరిలో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్ రావడము, మంట, బ్లడ్ రావడము, ఆ కాంప్లికేషన్స్ రావడం కూడా కొందరిలో మనం గమనిస్తూ ఉంటాం. బీపీహెచ్ని ఎలా నిర్ధారిస్తారు? ఎవరికైనా మూత్రంలో మంట కానీ, మూత్రం తరచుగా వెళ్ళడం కానీ, మూత్రం స్పీడ్ తక్కువగా ఉందని మగవారు 60-70 ఏళ్ళ మధ్యలో కానీ పైన కానీ కొద్దిగా తక్కువైనా కానీ మన దగ్గరికి సిమ్టమ్స్తో వస్తే క్లినికల్గా అంటే మనం కొన్ని పరీక్షలు చేసి చెక్ చేసి ఎగ్జామిన్ చేసి ప్రాస్టేట్ గ్రంథిని ఫీల్ అయ్యి అది వాపు ఉందా లేదా క్లినికల్గా మనం చూడొచ్చు. అంటే ఓపీ రూమ్లో డాక్టర్ పరీక్షలో మనం ఫస్ట్ పరిగెట్టచ్చు. నెక్స్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్తోనూ, బ్లడ్ టెస్ట్లోను, పిఎస్ఏ అని ఒక బ్లడ్ టెస్ట్తోనూ, యూరోఫ్లోమెట్రీ అంటే యూరిన్ ఎంత స్పీడ్గా వస్తుంది అని చెప్పే ఒక టెస్ట్తోనూ, యూరిన్ టెస్ట్లతోనూ, ఈ టెస్ట్లతో మనము ఇది బీపీహెచ్ వల్లనే ఇలా అయిందా లేదంటే వేరే కారణాలు ఉన్నాయా అని మనం డయాగ్నోస్ చేసి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? ఎవరికైతే ప్రాస్టేట్ గ్రంథి పెరిగినట్టు సిమ్టమ్స్ ఉండి అది అల్ట్రాసౌండ్ స్కానింగ్లోను, క్లినికల్ ఎగ్జామినేషన్లోను, బ్లడ్ టెస్ట్లోను కన్ఫర్మేషన్ అయినప్పుడు 90% మందికి ప్రాస్టేట్ గ్రంథిని రిలాక్స్ చేసే ట్యాబ్లెట్స్ ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు. 90% మందికి ఈ ట్యాబ్లెట్స్తోనే సిమ్టమ్స్ రిలీవ్ అయిపోతాయి, యూరిన్ ఫ్రీగా వస్తుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ మళ్ళీ నార్మల్కి వస్తుంది. ఒక 10% మంది మాత్రము ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా పనిచేయకపోవడము, లేదంటే కాంప్లికేటెడ్ స్టేజ్లో ప్రజెంట్ అయ్యడము, అంటే కాంప్లికేషన్స్ అంటే ఈ ప్రాస్టేట్ గ్రంథి ప్రాబ్లం నెగ్లెక్ట్ చేయడం వల్ల కానీ, లేదంటే ముందుగా పసికట్టలేకపోవడం వల్ల కానీ కిడ్నీస్ మీద వాపు రావడము, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీస్ డ్యామేజ్ జరగడం, బ్లాడరు ఉబ్బిపోవడం, బ్లాడరు వాపు వచ్చి బ్లాడర్ వీక్ అవ్వడము, లేదంటే బ్లాడర్లో రాళ్ళు ఏర్పడము,
లేదంటే మాటిమాటికి యూరిన్ ఇన్ఫెక్షను, కిడ్నీ ఇన్ఫెక్షను, కొన్నిసార్లు బ్లీడింగ్, చాలా ఎక్కువ బ్లీడింగ్ యూరిన్లో రావడము, కొన్నిసార్లు ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్తో సివియర్ బాడీలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి రావడం, ఇవన్నీ కొందరికి అంత కామన్గా రావు, కొందరికి వస్తుంటాయి, ఒక 5 to 10% మందికి. లేదంటే మూత్రం పూర్తిగా ఆగిపోవడం, మూత్రం పైప్ పెట్టాల్సి రావడం, ఇవి కాంప్లికేషన్స్ ఉండేవారు 10% మందికి ఉంటుంది. ఇట్లా కాంప్లికేషన్స్ ఉన్నవారు కానీ, లేదంటే మెడిసిన్స్ ఇచ్చిన సిమ్టమ్స్ రిలీవ్ కాని వారు కానీ, ఈ విధంగా ఈ సిచ్యువేషన్లో మాత్రమే మనము ఎండోస్కోపీ ద్వారా మనం లేజర్ ప్రొసీజర్ చేసి వీరికి మనం క్యూర్ చేయొచ్చు. ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదలను నివారించవచ్చా? కొన్ని మెడిసిన్స్ ద్వారా ప్రాస్టేట్ గ్రంథిని స్లోగా పెరగడం లేదంటే దాన్ని ష్రింక్ చేయడం కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. అది ఎవరికి ఇవ్వాలని మనం పరీక్షలు చేసి ప్రాస్టేట్ గ్రంథి సైజ్ క్రైటీరియా చూసుకొని 40 grams కంటే పెద్ద ప్రాస్టేట్కి ఆ మెడిసిన్స్ మనం ఇచ్చి ప్రాస్టేట్ యొక్క సైజ్ మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ అది అందరికీ ఇవ్వలేము, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఆ మెడిసిన్స్తో ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు ఇవ్వచ్చు లేదంటే ఎన్ని నెలలు ఇవ్వచ్చు అనేది కూడా కొన్ని క్రైటీరియా ఉంటాయి, కొన్ని పరీక్షలు ఉంటాయి. అది డైరెక్ట్గా వెళ్ళి మనం మార్కెట్లో ఎవరంటే వాళ్ళు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. మలి వయసులో మూత్ర సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే పిఎస్ఏ పరీక్ష చేయించుకోవడం మేలు. పిఎస్ఏ స్థాయిలను బట్టి ఓవైపు మందులు వాడుతూ మరోవైపు జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రోస్టేట్ గండాల్ని సులువుగానే అధిగమించవచ్చు. చిన్న చిట్కా మీకోసం. ముఖంపై మచ్చలు తగ్గడానికి గుప్పెడు లేత వేపాకులు, కుంకుడు గింజల్లోని 10 పప్పులు తీసుకుని వాటికి కొద్దిగా నీళ్లు కలిపి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ పేస్ట్ను రాత్రిపూట ముఖానికి రాసుకుని ఉదయాన్నే కడిగేయండి. నిత్యం ఇలా చేస్తుంటే ముఖంపై మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.